వీళ్ళు రిటైర్డ్ ఐఏఎస్‌లు ఇంకా కాంట్రాక్ట్ పద్ధతిలో ఇంకా కొనసాగడం వల్ల, ఇంకా వీళ్ళ వయసు అయిపోయిన వీళ్ళ సేవలు మాకొద్దు. దండుగా సాలరీలు తినుకుంటూ, ఇంకో ముగ్గురివి తినుకుంటూ, నలుగురి జీవితాలను నాశనం చేస్తూ ఇంకా ఉండడం వేస్ట్ మీరు అసలు. మీరు మాకంటే పెద్దవారు, అనుభవజ్ఞులు. ఇంకా మీరు ఐఏఎస్‌లు అంటే ఒక జిల్లాకి సేవ చేసి మీరొచ్చిన వాళ్ళు. ఒక హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జి పదవి విరమణ అయిపోగానే మనకు ఉన్నత న్యాయస్థానాల్లోనే న్యాయం చెప్పే జడ్జిలేనే వాళ్ళ వయసు అయిపోగానే వాళ్ళు ఆటోమేటిక్‌గా పక్కకు వెళ్ళిపోతారు. తప్పుకుంటారు. పక్కకు తప్పుకుంటారు. మనకు న్యాయం చెప్పే న్యాయవాదులే పక్కకు తప్పుకున్నప్పుడు, ఇప్పుడు మీరు ఇంతమందికి అన్యాయం చేస్తున్నారు. ఇంతమంది నిరుద్యోగులకి అన్యాయం చేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారు. మీ ద్వారా మీ కింద ప్రమోషన్‌లొచ్చి ఆగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి ప్రమోషన్స్ మీ ప్లేస్‌లో వస్తే, మీరు కదలకుండా అదే సీట్‌లో పట్టుకొని గబ్బిలాల లెక్కల వేలాడుతున్నారు. అట్లే ఉండడం వల్ల వాళ్ళకి ప్రమోషన్‌లొచ్చినా వాళ్ళ దగ్గరికెళ్ళి మీరు తప్పుకోండి అంటే, మేమెందుకు తప్పుకుంటాం? మా వెనకాల వీళ్ళున్నారు, వాళ్ళున్నారు అని చెప్పేసి వాళ్ళని భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమందికి లంచాలిచ్చి పక్కకు తప్పించిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఆ చైర్‌లో కూర్చోవడం వల్ల భావి తరాల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. మీ ప్లేస్‌లో కింద ప్రమోషన్‌లొచ్చి ఆగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఆర్డర్ కాపీస్ కూడా ఉన్నాయి. వాళ్ళకి ప్రమోషన్‌లొచ్చి వాళ్ళు ఆగిపోవడం వల్ల కింద వాళ్ళ వేకెన్సీస్ మాకు రావట్లేదు. మాలాంటి నిరుద్యోగుల పొట్టన కొడుతున్నారు మీరు. మీ వెనకాల రాజకీయ నాయకులు ఉండొచ్చు. కానీ ఇక్కడ నిరుద్యోగులు అనేటోళ్ళు వాళ్ళ కుటుంబాలని దూరం చేసుకొని ఎంతో అష్ట కష్టాలు పడి ఇక్కడ చదువుకుంటున్నారు. అలాంటి వాళ్ళ జీవితాలు పాడైపోతుంది. ఆల్రెడీ రావాల్సిన వాళ్ళకి ఆల్రెడీ ఉత్తర్వులు అయిపోయినాయి. ఉత్తర్వులు వచ్చినాయి, వాళ్ళకి ప్రమోషన్స్ ఆర్డర్స్ కూడా వచ్చినాయి. ఆర్డర్ కాపీలు ఉన్నా కూడా వీళ్ళు ఖాళీ చేయట్లేదు. మరి వీళ్ళు ఖాళీ చేయందే వాళ్ళు వచ్చి కూర్చోడానికి లేదు. ఇక్కడ ఒక్కరు లేరు కదా. ఒక్కరు ఉంటే ఒక్కరిని వెళ్ళి మీరు జరగండి అని మనమే అడగొచ్చు. ఇది ఒక వ్యవస్థ ఏర్పడ్డది మొత్తం. ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళంతా. నేనెందుకు జరగాలి, నేను జరగాలంటే నువ్వు వాళ్ళని జరపాలి, వీళ్ళని జరపాలి, ఆ డిపార్ట్మెంట్ లో ఉన్నారు చూడు, ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నారు చూడు అని ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం వల్ల మాకి డాటా బయటపడ్డది. మీరు అదొక్క సాయం చేసిర్రు మాకు. మేము మీ దగ్గరకు వచ్చి మీరు ఎందుకు తప్పుకుంటలేరు అని అంటే, నేనే ఉన్నానా అవతల డిపార్ట్మెంట్ లో ఈ పర్సన్ ఫలానా పర్సన్ సర్వీస్ అయిపోయినా ఓపెన్ చేస్తున్నారు, సర్వీస్ అయిపోయినా ఇంకా కొనసాగుతున్నారు, ఆయన జరపండి మేము జరుగుతాం. అంత ఇంట్రెస్ట్ ఏంటి? ఇప్పుడు సర్వీస్ అయిపోయినా ఇంకా కొనసాగాల్సిన అంత ఇంట్రెస్ట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రభుత్వం నిర్లక్ష్యం, కంప్లీట్ గా నిర్లక్ష్యమే. ఎందుకంటే సీఎం నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత, జీవోలు వచ్చిన తర్వాత మీరు ఇంకా వాళ్ళని కొనసాగిస్తున్నారంటే ఇక్కడ ఎవరి నిర్లక్ష్యం? ఇప్పుడు సీఎం నే నడిపిస్తున్నట్టు కదా. ఇప్పుడు సీఎం ఉత్తర్వులు జారీ చేసిన సీఎం కూడా పట్టించుకోవట్లేదంటే 100%. అంటే సీఎం నే నడిపించేటోళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారా? ఇప్పుడు మనం నడిపిస్తుండొచ్చు కదా. షాడో సీఎంలో, షాడో పిఎంలో, లేకపోతే షాడో ఎమ్మెల్యేలో ఎవరో కానీ మొత్తానికైతే ప్రభుత్వమే నడిపిస్తుంది. ఏది ముఖ్యమంత్రినే నడిపిస్తున్నారు, 100% నడిపిస్తున్నారు. ఎందుకంటే సీఎం గారు సమాధానం చెప్పాలి. మీ నుంచి ఒక జీవో విడుదలైన తర్వాత వీళ్ళందరినీ పక్కకు తప్పించి కొత్త నోటిఫికేషన్ ద్వారా వీళ్ళని వేరే వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోండి అన్న తర్వాత కూడా వీళ్ళు కొనసాగుతున్నారు అంటే ఇక్కడ మీ చేతగానితనమా, లేకపోతే మీరు ఇచ్చిన జీవోలో ఏమైనా తప్పులు దొర్లినాయా, లేకపోతే మీరేమైనా ఆ జీవోలో పదవి విరమణ వయసు 90 ఏళ్లకు ఏమైనా పెంచిర్రా, లేకపోతే ఒక జీవో విడుదల చేయండి. పబ్లిక్ డొమైన్లో ఇప్పుడు మీరు ఇచ్చిన జీవో మాకు చూపించట్లేదు, డిస్ప్లే అవ్వట్లేదు. దయచేసి మీరు చేతగానితనంగా మేము భావిస్తున్నాం, మీ చేతగానితనం మీదల్లా ఒక పని చేయండి, పదవి విరమణ వయసు 90 ఏళ్లకు పెంచుతున్నట్టు ఉత్తర్వులు ఇవ్వండి. ఊకే అప్పుడు ఏ బాధ ఉండదు, మాకు కూడా ఈ బాధ ఉండదు. ఊకే మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మీ దగ్గరకు వస్తే మీరనుడే, ఈడ చూస్తే ఈ తతంగం ఉంది, మరి వీళ్ళ పక్కకి జరుపుకుంటే గానీ మీకు ఉద్యోగాలు రావు. తప్పుకోండి అంటే మా వెనకాల వాళ్ళున్నారు వీళ్ళున్నారని వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి మీరెవరెవరైతే ఇంకా మా భవిష్యత్తును కుళ్ళగొట్టుకుంటూ మీరు ఆ చైర్లలో కూర్చున్నారో ఖచ్చితంగా మిమ్మల్ని అయితే ఆ చైర్ల నుంచి లేపే ప్రయత్నం మేము చేస్తాం. మీరు మర్యాదగా, మీ వయసుకి ఇంకా గౌరవం ఇస్తున్నాం కాబట్టి మర్యాదగా చెప్తున్నాం, మీరు ఆ చైర్ల నుంచి లేచి వెళ్ళిపోండి. మీ అంతటా మీరే మీ వయసును గుర్తు చేసుకొని మీరు వెళ్ళిపోండి. లేదు మేము ఇదే చైర్ల సస్తము అనుకుంటే ఇదే చైర్ల ఇట్లే కూర్చొని మాకు ఉద్యోగాలు పోకుండా మేము ఇదే చైర్లో కూర్చొని సస్తాము, సచ్చే వరకు కూడా మేము ఎక్కడ గదలము అనుకుంటే మిమ్మల్ని లేపే పూజ అయితే మాది. సో పూర్తి ఇప్పుడు మేమేమిది ఏదో నోటి మాటతో మాట్లాడే కాదు, పూర్తి ఆధారాలు ఉన్నాయి. కంప్లీట్గా దాదాపు 50 పేజీలకు సంబంధించి పూర్తి వివరాలతో
పూర్తి ఆధారాలతో మీరు ఇచ్చిన జీవో కాపీతో సహా అన్నీ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఒక్కటొక్కటిగా ఎపిసోడ్ల వైజ్గా బయటకు వస్తాయి. ప్రతి ఒక్కళ్ళ పేరు, ఏ ఒక్కరిని కూడా డిసప్పాయింట్ చెయ్యం. ప్రతి ఒక్కళ్ళ పేరు ముఖ్యమంత్రితో సహా డిసప్పాయింట్ చేయాలనుకోవట్లేదు. వాళ్ళ వెనకాల ఉన్న షాడో ముఖ్యమంత్రులతో సహా అన్ని పేర్లు కూడా క్లియర్గా మేము మెన్షన్ చేస్తూ పూర్తి ఆధారాలతో మేము బయట పెట్టబోతున్నాం. సో ఖచ్చితంగా ఇది కేవలం టీజర్ మాత్రమే. మొదట్లో చెప్పినట్టుగా పూర్తి ఆధారాలు అన్నీ కూడా ఆస్మా దగ్గర ఉన్నాయి. క్లియర్గా వీటిని బయట పెట్టే ప్రయత్నం ఈ వీడియోల రూపంలో మేము చేస్తాం. ఖచ్చితంగా దీన్ని అయితే ఖచ్చితంగా అసలు వదిలే ప్రసక్తే లేదు. మీరు పక్కకి తప్పుకొని ఇదే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేలా చేస్తారా లేదా పూర్తి వివరాలు బయట పెట్టాలా ఏంటనేది ఇక మీరే తేల్చుకోవాల్సి ఉంటుంది. సో మరి ఇంకొకటన్నా, ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే ఏముంది ఛానల్స్ మొత్తుకుంటారు, మా అయితే వదిలేస్తారు, ఓ 2-3 వీడియోస్ చేస్తారు, వదిలేస్తారు అనుకుంటున్నారు. ఇక్కడ మా నిరుద్యోగుల భవిష్యత్తు, మా తల్లిదండ్రుల భవిష్యత్తు, మా కుటుంబాలు, మా పెళ్ళిళ్ళు కూడా వీటిపైనే ఆధారపడి, ఉద్యోగాలపైన ఆధారపడి ఉన్నాయి. అలాంటి వ్యవస్థను మీరు నిర్మానుష్యం చేస్తుంటే మేము ఎట్లా చూసుకుంటుంటాము? పైగా ఏపీ వాళ్ళు, ఇందులో తెలంగాణ వాదులు చాలా తక్కువ ఉన్నారు. ఇదే షాకింగ్ ఇక్కడ. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిర్రు, వీళ్ళంతా పెట్టిర్రు అని అంటే మరి మీరేం చేస్తున్నారు? ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆయన పెట్టిండు, ఆయన చేసిండు అంటే మరి నువ్వేం చేస్తున్నావు అయ్యా? సీఎం అయి ఉండి ఉత్తర్వులు జారీ చేసి జీవోలు ఇచ్చి ఎందుకు తీసేయట్లే? మరి అందుకే యాక్షన్ లేదు. యాక్షన్ ఏముందంటే ఇప్పుడు పైనుంచి సీఎం నుంచి జీవోలు వస్తాయి, కానీ ఇక్కడ ఏమంటే ఒక ఆట ఆడుతున్నారు, గేమ్ ఇదంతా. ఇప్పుడు బయటపడ్డది, ఇప్పుడు నేనేం చేస్తా? పోయి డైరెక్ట్ నువ్వు అనర్హుడివి, నువ్వు ఈ సీట్లో కూర్చోవద్దని నేను చెప్తా పోయి పెద్ద ఆయనకి. అప్పుడు ఏముంటుంది? నేను కంప్లైంట్ చేస్తే సీఎం నుంచి అయితే జీవో వచ్చింది, మేము ఎట్లా ఇంప్లిమెంట్ చేయకుండా ఉంటాము? ఖచ్చితంగా అక్కడనే ఏదో వ్యవస్థలో లోపం ఉంది, మీరు అక్కడికి వెళ్ళండి అని ఇక్కడ తిప్పుతారు అన్నట్టు. ఇదంతా అక్కడ నుంచి ఇక్కడ ఈ చెమ్మచక్క ఆట ఇదంతా కాదు. మీరు ఎవరెవరైతే రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో మీరు దయచేసి ఇంట్లో కూర్చొని పెన్షన్స్ తీసుకోండి. మీకు ఎట్లాగో పెన్షన్స్ వస్తాయి. దయచేసి మాకొచ్చే జీతాల మీద మీరు పెత్తనం చెలాయించకండి. అవి మా ఉద్యోగాలు. మీరు వెళ్ళిపోతే ప్రమోషన్ తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ ప్లేస్లో ఖాళీగా ఏర్పడిన ఉద్యోగాలకి నోటిఫికేషన్స్ వస్తాయి. లేకపోతే ఎవరైనా కాంట్రాక్ట్లో బేస్లో అయినా మా నిరుద్యోగులు ఎవరైనా అపాయింట్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. మర్యాదగా మీరు వెళ్ళిపోండి. లేదంటే మీ పేర్లతో సహా మీరు ఎప్పుడు రిటైర్ అయ్యిండ్రు, మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు రీజాయిన్ చేసుకున్నారు, మీరు ఎప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చిర్రు, మీరు ఎక్కటోళ్ళు, మీ పేరేంది, మీ ఊరేంది, మీరు ఏ డిపార్ట్మెంట్లో ఫ్రాడ్ చేస్తున్నారు, ఇదంతా ఆధారాలతో సహా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పాల్సి వస్తుంది. అంతదాకా మీరు తెచ్చుకోకండి. మీ వయసుకి మేము గౌరవం ఇస్తున్నాము. మీరే మర్యాదగా తప్పుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ కురువృద్ధులందరికీ కూడా నేను కోరుకుంటున్నా.